హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇక ఈ ఐపీఎల్ అయిపోయే వరకు 30K అయితే మనం అయితే కొట్టాలి. సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరొన్న వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చేయబుద్ధి అవుతుంది. ఇక మ్యాచ్ నెంబర్ 31 వచ్చేసి SRH వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. మరి ఇక్కడ ఈ వికెట్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అంటే గత 2024లో ఉన్నట్టయితే కనబడతలేదు. 2025లో కొంచెం స్లోగా కనబడ్డది. అండ్ రీసెంట్గా కూడా కొంచెం అంటే బ్యాటర్స్కి కొంచెం మంచిగా ఉంది, బౌలర్స్ కూడా మంచిగా కనబడుతుంది. అంటే ట్రూ వికెట్ అయితే కనబడుతుంది. బోత్ బ్యాటింగ్కి బౌలింగ్కి ఈక్వల్గా కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 86 మ్యాచ్లో 37 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 47 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వేసుకుంటే 163 అయితే కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ తీసుకుంటే మొత్తం 26 మ్యాచెస్లో 13 టైమ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది, 11 టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. హెడ్ ప్రకారంగా చూసుకుంటే SRHకే స్లైట్ ఎడ్జ్ అయితే కనబడుతుంది. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మనం SRH టీం చూస్తే చాలా బెటర్ కనబడుతుంది. టేబుల్లో చూసుకుంటే 4th ప్లేస్లో అయితే ఉంది. 6 మ్యాచ్లో 3 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. బట్ ఇంతవరకు ఒక్క టాస్ కూడా గెలవలేదు. ఈ 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగే చేసింది SRH. అదే ఒకవేళ గిట్ట టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఇంకొన్ని మ్యాచెస్ ఎక్కువ గెలిచి ఉండేది. ఆ ఓడిపోయిన మ్యాచెస్ అన్ని గిట్ట టాస్ గెలిస్తే ఖచ్చితంగా గెలిచి ఉండేది సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట. సో టాస్ గెలవలేదు అండ్ అన్ని మ్యాచ్లు 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగే చేసింది. ఆయన కానీ టేబుల్లో 4th ప్లేస్లో అవుతుంది. అండ్ లాస్ట్ 10 మ్యాచ్లో మరి ఏ విధంగా గెలిచిందో చూసినాం. బౌలర్స్ చాలా బెటర్ రాణిస్తున్నారు అండ్ బౌలింగ్ లేదన్నారు. మరి బౌలింగ్ ఏ విధంగా రాణిస్తున్నారో చూస్తున్నాం. 3 మ్యాచ్లు బౌలింగ్ చేయటే గెలిచింది. ఇక బ్యాటింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ చాలా బెటర్ రాణిస్తున్నాడు. హెన్రిచ్ క్లాసన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఇషాన్ కిషన్ కూడా టాప్ 5 అవుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మంచి ఫినిషింగ్ టచ్ వస్తుంది. బట్ ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి రన్స్ అయితే వస్తలేవు. ఇప్పటి వరకు ఒక చెప్పుకోదగ్గ నాకు కూడా మనకైతే కనబడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి 100 కొడతాడా, మరి ఎన్ని కొడతాడా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత తీసుకుంటే ఇషాన్ కిషన్ నెంబర్ 3లో చాలా బెటర్ రాణిస్తున్నాడు. కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. మీరు అనొచ్చు లాస్ట్ మ్యాచ్లో మరి డిసప్పాయింట్ చేసిందని. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆరెంజ్ క్యాప్లో టాప్ 5 అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక హెన్రిచ్ క్లాసన్ ప్రస్తుతం చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ ఇతని దగ్గర ఉంది అండ్ కన్సిస్టెంట్గా 50s అయితే స్కోర్ చేస్తున్నాడు. 40s 50s అనొచ్చు. స్ట్రైక్ రేట్ గతంలో లాగా 200 250 లేదని, బట్ కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. మ్యాచెస్ కూడా గెలుస్తున్నారు కాబట్టి చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది హెన్రిచ్ క్లాసన్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి. ఇక తర్వాత వేసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. ఫస్ట్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ తర్వాత మ్యాచెస్లో చాలా మంచి కంబ్యాక్ చేసిండు అండ్ కన్సిస్టెంట్గా మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. అండ్ బౌలింగ్లో కూడా క్రూషల్ ఓవర్స్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా క్రూషల్ వికెట్లు తీసిండు, మ్యాచ్ అయితే గెలిపించిండు. ఇక తర్వాత సలీల్ అరోరా అతను కూడా మరి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ అంతకుముందు మ్యాచ్లో మంచి క్యామెన్ అయితే ఆడిండు. ఇతని దగ్గర నుంచి కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే డొమెస్టిక్లో చాలా బెటర్ రాణించిండు అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా చాలా బెటర్ రాణించిండు. ఇక తర్వాత అంకిత్ వర్మ కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. గత సీజన్లో కూడా ఒక్క మ్యాచ్ మంచి ఆడిండు. ఇక తర్వాత అన్ని మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. అండ్ ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు RCBకి ఎగెనిస్ట్గా. ఇక తర్వాత అన్ని మ్యాచ్లు కూడా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. సో కాబట్టి మరి అంకిత్ వర్మను ఆడిస్తారా లేదనుకుంటే ఇంకొక ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ నన్ను అడిగితే మాత్రం ఒకవేళ SRH ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా అంకిత్ వర్మన్ అండ్ దిల్షన్ మధుశంకని
ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాలి. ఒకవేళ ఇట్ట వికెట్స్ వడత గిట్ట అంకిత్ వర్మ వస్తాడు. ఒకవేళ ఇట్ట వికెట్లు వల్లే టాప్ ఆర్డర్ చాలా బెటర్ రాణించింది అనుకుంటే ఇట్ట సెకండ్ ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ ప్లేయర్గా దిల్షన్ మధుశంకర్ అయితే ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈ స్ట్రాటజీతో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మిగతా బౌలర్స్ సకీబ్ హుసేన్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. 2 మ్యాచ్లు కూడా చాలా బెటర్ రాణించిండు. ఇక పర్ఫుల్ ఇంగే ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. సెకండ్ మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్ చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. అండ్ అదేవిధంగా శివాంగ్ కుమార్ చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. అండ్ అదేవిధంగా అక్కడ మెయిన్గా చూసుకుంటే ఇషాన్ మలింగ లాస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసెన్, 6లో సలీల్ అరోరా, 7లో శివాంగ్ కుమార్, 8లో హర్ష దుబే. శివాంగ్ కుమార్ అండ్ హర్ష దుబే బ్యాటింగ్ చేస్తారు. 9లో పర్ఫుల్ ఇంగే, 10లో సకీబ్ హుసేన్, 11లో ఇషాన్ మలింగ ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మ అండ్ దిల్షన్ మధుశంకర్. ఇక మరైపు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఇట్లా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్టార్టింగ్లో చాలా బెటర్ రాణించింది. బట్ వీళ్ళు కూడా టేబుల్లో చూసుకుంటే 5th ప్లేస్లో అయితే ఉన్నారు. 5 మ్యాచ్లో 3 గెలిచిలు, 2 అయితే ఓడిపోయిలు. వీళ్ళ దగ్గర 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీని ఓడగొట్టి వస్తున్నారు. సో కాబట్టి వీళ్ళని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదు. బ్యాటింగ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే కేఎల్ రాహుల్ దగ్గర నుంచి రన్స్ రాలే కానీ లాస్ట్ మ్యాచ్ మంచి నాకైతే ఆడిండు. సో కాబట్టి ఈ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే ముఖేష్ కుమార్ పవర్ ప్లేలో చాలా వికెట్స్ అయితే తీస్తున్నాడు. లుంగి ఎంగిడ్ ఉన్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ బౌలింగ్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టీంను ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ పైన గెలిచేస్తున్నారు. అక్షర్ పటేల్ కూడా గత మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లే తీసుకున్నాడు. లుంగి ఎంగిడి ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే తీస్తూ వస్తున్నాడు. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ అండ్ పాతుమ్ నిశంక ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి సమీర్ రిజ్వీ, 4లో అక్షర్ పటేల్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో ట్రిస్టన్ స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 6 కరుణ్ నాయర్. అంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వస్తారు. ఇక 8లో అకీబ్ నబీ, 9లో లుంగి ఎంగిడి, 10లో కుల్దీప్ యాదవ్, 11లో టి నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్. ఇక బ్యాటిల్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ మంచి బ్యాటిల్ అయితే కనబడుతుంది. ఇక శివాంగ్ కుమార్ వర్సెస్ కేఎల్ రాహుల్ చాలా మంచి బ్యాటిల్ అయితే కనబడుతుంది. ఇక లుంగి ఎంగిడి వర్సెస్ అభిషేక్ శర్మ బ్యాటిల్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. నెక్స్ట్ ఓవరాల్ చూసుకుంటే 2 టీంలు కూడా చాలా బెటర్ కనబడుతున్నాయి. మరి ఏ టీం గెలుస్తుంది? స్లైట్ ఎడ్జ్ మాత్రం ఎస్ఆర్హెచ్ కుందని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.